హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఈ వీడియోలో ఎ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ నుంచి వచ్చిన ఎపిసోడ్ 4, 5, 6 వీడియోస్ గురించి అయితే డీప్ గా డిస్కస్ చేద్దాం. అందుకన్నా ముందు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ గురించి అయితే ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే పైనది కార్డ్స్ ప్లే చేస్తాను. అండ్ ఈ ఎపిసోడ్స్ లో వెస్టరస్ హిస్టరీలో జరగబోయే ఒక ఎపిక్ బ్యాటిల్ కి పర్ఫెక్ట్ సెటప్ ఎలా క్రియేట్ అయింది, జస్ట్ 14 మంది మధ్య జరిగే ఫైట్ కానీ బిల్డప్ చూస్తే ఒక వార్ రేంజ్ లో టెన్షన్ క్రియేట్ చేశారు. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4, 5, 6 కంప్లీట్ స్టోరీని సీన్ బై సీన్ చూద్దాం. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనెక్షన్స్ ఏంటి, ఆ మిస్టీరియస్ ఫార్చ్యూన్ టెల్లర్ ఎవరు, అండ్ ట్రయల్ ఆఫ్ 7 ఎలా జరిగింది అని సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా ఇంకా ఎపిసోడ్ 4 తో స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 4 స్టార్ట్ అయ్యాక మనకి ముందు స్టార్స్ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది, కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అది స్కై కాదు, ఆష్ఫోర్డ్ క్యాషల్ డంజన్ లో ఉన్న టార్చ్ లైట్ రిఫ్లెక్షన్స్ అని. లాస్ట్ ఎపిసోడ్ లో ప్రిన్స్ ఎయిరన్ మీద చెయ్యి వేసినందుకు డంక్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తెలిసిందేగా, టార్గెరియన్ ప్రిన్స్ ని తక్కువ చేసి మాట్లాడినా అటాక్ చేసినా సరే గానీ అది ట్రేజన్ లా కన్సిడర్ చేస్తారు. డంజన్ లో డంక్ ఒక్కడే కూర్చుని బయట వర్షం సౌండ్ వింటూ ఉంటాడు. అప్పుడే డోర్ ఓపెన్ అయ్యి ప్రిన్స్లీ రోబ్స్ లో ఎగ్ లోపలికి వస్తాడు. మనం ఎగ్ అని పిలుస్తున్నాం గానీ తన యాక్చువల్లీ ప్రిన్స్ ఏగన్ టార్గెరియన్. లాస్ట్ ఎపిసోడ్ లో రివీల్ అయింది కదా, ఫ్యూచర్ లో కింగ్ అవ్వబోయే ఎయిగన్ ది 5th. థ్రాన్ కి 10th పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎయిగన్ ది అన్లైక్లీ అంటారు. ఎగ్ డంక్ ని చూడగానే గిల్ట్ ఫీల్ అవుతాడు. తన వల్ల డంక్ ప్రాబ్లమ్ లో పడ్డాడని అపాలజైజ్ చేస్తాడు. ఇక కంటిన్యూ చేస్తే ఎగ్ డంక్ ని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ డంక్ మైండ్ లో ఒకటే డౌట్ తిరుగుతుంది, తను నిజంగా నైట్ లా బిహేవ్ చేశాడా లేక ఫూల్ లా బిహేవ్ చేశాడా అని. అప్పుడే ఎగ్ ఒక మ్యాటర్ చెప్తాడు, తన అన్న ప్రిన్స్ డేరన్ కి కలలు వస్తున్నాయని. వెస్ట్రోస్ లో టార్గేరియన్స్ కి డ్రీమ్స్ రావడం కొత్త ఏం కాదు. హిస్టరీలో చూస్తే డెనస్ ది డ్రీమర్ వెలరీ డిస్ట్రక్షన్ ముందే ప్రిడిక్ట్ చేసింది. ఏగన్ ది కాంకరర్ కూడా విజన్స్ చూశాడు అని స్టోరీస్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో హెలెనాకి కూడా అలాంటి విజన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో డైరన్ టార్గేరియన్ కూడా యాడ్ అయ్యాడు భయ్యా. డైరన్ చూసిన డ్రీమ్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. తన కలలో డంక్ ని చూస్తాడు, పెద్ద ఫైర్ చూస్తాడు, అండ్ యాష్ఫోర్డ్ మెడో మొత్తం కవర్ చేసిన ఒక మ్యాసివ్ డెడ్ డ్రాగన్ ని కూడా చూశాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వెస్ట్ రోజ్ లో డ్రాగన్ చచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ 56 years అయిపోయింది. డెనరిస్ డ్రాగన్స్ పుట్టడానికి ఇంకా డెకేడ్స్ టైం ఉంది. సో డారెన్ చూసిన డెడ్ డ్రాగన్ లిటరల్ డ్రాగన్ కాదు. అది చాలా మంది అనుకుంటున్న థియరీ ప్రకారం ఏంటంటే ఒక టార్గేరియన్ మెంబర్ డెత్ కి సింబల్ అని. అంటే ఈ ట్రయల్ ఆఫ్ 7 లో ఒక రాయల్ మెంబర్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ సమ్హౌ డంక్ దానిలో ఇన్వాల్వ్ అవుతాడు అని హింట్ ఇస్తుంది ఈ డ్రీమ్. ఈ సీన్ తర్వాత ఎగ్ డంక్ కోసం తెచ్చిన ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తన చేసిన తప్పులకి అపాలజైజ్ కూడా చేస్తాడు. కానీ డంక్ కి తనపై నమ్మకం తగ్గిపోతుంది. తనని తానే డౌట్ చేసుకుంటూ ఉంటాడు. నాలాంటి వాడు నైట్ ఎలా అవుతాడు అని ఫీల్ అవుతాడు. డంక్ ని డైరెక్ట్ గా హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ప్రిన్స్ బేలర్ బ్రేక్స్పియర్ దగ్గరికి తీసుకెళ్తారు. బేలర్ ని ఫస్ట్ టైం చూస్తాం ఇక్కడ. కామ్ గా కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటాడు. పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న వాడైనా ఆరోగెంట్ గా కాదు, చాలా సింపుల్ గా బిహేవ్ చేస్తాడు. బేలర్ క్యారెక్టర్ చూస్తే మనకి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో కింగ్ విజరీస్ గుర్తొస్తాడు. పీస్ఫుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఆలోచన టైప్. ఎయిరన్ డంక్ కి పనిష్మెంట్ డిమాండ్ చేస్తాడు. డంక్ హ్యాండ్స్ అండ్ ఫుట్ కట్ చేయాలని ఇన్సిస్ట్ చేస్తాడు. ప్రిన్స్ ని అటాక్ చేశాడు కాబట్టి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ హోప్లెస్ లా కనిపిస్తుంది. కానీ బేలర్ డంక్ ని చూసి ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నిజంగా నైట్ వా అని. డంక్ ఆన్సర్ కొంచెం హెజిటేట్ అయినా హానెస్ట్ గా మాట్లాడతాడు. అప్పుడే బేలర్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటాడు. డంక్ కి ఒక ఛాన్స్ ఇస్తాడు, ట్రయల్ బై కాంబాట్. గాడ్స్ డిసైడ్ చేస్తారు ఎవరు కరెక్ట్ అని. అంటే డంక్ సర్వైవ్ అయ్యే ఒక్క స్మాల్ హోప్ క్రియేట్ అవుతుంది. తర్వాత కోర్టులో ఫైనల్ డిసిషన్ కోసం అందరూ కలుస్తారు. లార్డ్ యాష్ఫోర్డ్, ప్రిన్స్ మేకర్, ప్రిన్స్ ఏరియన్, బేలర్. ఏరియన్ అక్కడ కూడా ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తాడు. వాల్నట్స్ పగలగొడుతూ డంక్ ని ఇన్సల్ట్ చేస్తాడు. ట్రయల్ బై కాంబాట్ ని యాక్సెప్ట్ చేసి సడన్ గా ట్విస్ట్ ఇస్తాడు. నార్మల్ ఫైట్ కాకుండా ట్రయల్ ఆఫ్ 7 గా మార్చేస్తాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే 7 vs 7 ఫైట్ కింద. ఈ ట్రెడిషన్ వెస్ట్రోస్ లో చాలా రేర్. లాస్ట్ టైం కింగ్ మేగర్ టైమ్ లో జరిగింది. ఏరియన్ ప్లాన్ క్లియర్ గా అర్థమవుతుంది. డంక్ లాంటి హెడ్జ్ నైట్ కి 6 మెంబర్స్ సపోర్ట్ గా దొరకరు అని నమ్మకం. ఎగ్జాక్ట్లీ అదే రీజన్ తో ట్రయల్ ఆఫ్ 7 చూస్ చేశాడు. ప్రిన్స్ మేకర్ కి ఇది నచ్చదు. ఎందుకంటే ఈ ఫైట్ లో రాయల్స్ అండ్ కింగ్స్ గాడ్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. డేంజర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏరియన్ స్టబర్న్ గా ఉంటాడు. డిసిషన్ ఫైనల్ అవుతుంది. ట్రయల్ ఆఫ్ 7 కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా ఎపిసోడ్ 4 క్లైమాక్స్ కి వచ్చేస్తే ట్రయల్ ఆఫ్ 7 డిసిషన్ అయిపోయాక డంక్ రియల్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఫైట్ కి ఇంకా 6 మెంబర్స్ కావాలి. కానీ డంక్ లాంటి హెడ్జ్ నైట్ కోసం ఎవరో లైఫ్ రిస్క్ లో పెట్టుకుంటారు అనేది డౌట్ ఇక్కడ. డంక్ స్టేబుల్ దగ్గర కూర్చుని తన హార్సెస్ తో మాట్లాడుతూ ఉంటాడు. తన టెన్షన్ మొత్తం అక్కడే రిలీజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి స్టెఫన్ ఫస్వే వస్తాడు. యాపిల్ సిగిల్ ఉన్న నైట్ అనమాట. తనని సపోర్ట్ చేస్తానంటాడు. మిగతా నైట్స్ ను కూడా ట్రై చేస్తానంటాడు. డంక్ కి కొంచెం హోప్స్ వస్తుంది. కొంచెం తర్వాత ఎగ్ డైరన్ ని తీసుకుని వస్తాడు. డైరన్ డంక్ తో మాట్లాడుతూ ఒక స్ట్రేంజ్ ఐడియా చెప్తాడు. ఫైట్ స్టార్ట్ అయ్యాక నేను డంక్ దెబ్బకి చనిపోయినట్టు నటిస్తా, అప్పుడు 7 vs 6 అవుతుంది అంటాడు. డైరన్ సీరియస్ గా చెప్పాడు లేక జోక్ చేశాడు ఎవరికి అర్థం కాదు.
ఇంకోవైపు స్టీలీ పేట్ డంక్ షీల్డ్ ని రిపేర్ చేస్తాడు జస్ట్ ఒక కాపర్ కాయిన్ కోసం. డంక్ లైఫ్ లో చిన్న చిన్న హెల్ప్ చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎంతో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్ మాటల్లో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. పప్పెట్ గర్ల్ టెన్సల్ ఆల్రెడీ డార్నేకి వెళ్ళిపోయిందని చెప్పేసి. మార్నింగ్ అవ్వగానే అరెనా దగ్గర అందరూ గ్యాదర్ అవుతారు. స్లోగా డంక్ సైడ్ కి నైట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. లేనల్ బెరాథియన్ వస్తాడు, ఫైట్ అంటే పిచ్చి ఉన్న వారియర్. తర్వాత హంఫ్రే హార్డింగ్ వస్తాడు, ఆల్రెడీ ఇంజూర్డ్ అయినా ఫైట్ చేస్తానంటాడు. ఇంకొక నైట్ కూడా జాయిన్ అవుతాడు. డంక్ కి అప్పుడు కాన్ఫిడెన్స్ కొంచెం పెరుగుతుంది, కానీ సడన్ గా బిగ్గెస్ట్ షాక్ వస్తుంది. స్టెఫెన్ ఫాస్వే ఏరియన్ సైడ్ జాయిన్ అవుతాడు. లార్డ్షిప్ ప్రామిస్ కోసం డంక్ ని బిట్రే చేస్తాడు. డంక్ కి అది చాలా పెద్ద షాక్ ఇస్తుంది. కానీ అదే టైంలో స్టెఫెన్ కజిన్ రైమన్ ఫాస్వే ముందుకు వస్తాడు. నా కజిన్ తప్పు చేశాడు, నేను డంక్ సైడ్ ఫైట్ చేస్తానంటాడు. కానీ రైమన్ తనని నైట్ చేయమని డంక్ ని అడుగుతాడు. కానీ డంక్ హెసిటేట్ అవుతాడు, తనకి ఇంకా నైట్ గా తన మీదే నమ్మకం లేదు కాబట్టి. అప్పుడే లియోనల్ బెరాథియన్ ముందుకు వచ్చి రైమన్ ని నైట్ చేస్తాడు. డంక్ టీం ఆల్మోస్ట్ రెడీ అయినా ఇంకొక మెంబర్ తక్కువ. ఏరియన్ సైడ్ 7 మెంబర్స్ రెడీ అయిపోయారు. డంక్ సైడ్ ఓన్లీ 6 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 7 మెంబర్స్ లేకుంటే డంక్ గిల్టీ అని డిక్లేర్ చేస్తారు. డంక్ లాస్ట్ ట్రై గా ఎమోషనల్ గా అడుగుతాడు అందరినీ ఎవరైనా జాయిన్ అవుతారా అని. క్రౌడ్ లో ఒక లేస్తాడు, అందరికి హోప్ వస్తుంది. కానీ సడన్ గా పెద్ద ఫాట్ వదిలి మళ్ళీ కూర్చుంటాడు. పర్ఫెక్ట్ వెస్ట్రస్ డార్క్ హ్యూమర్ మూమెంట్ అన్నమాట ఇది. డంక్ కి ఇప్పుడు అర్థం అయిపోతుంది ఎక్కడే స్టోరీ ఎండ్ అయిపోయిందని. కానీ అప్పుడే అరెనా గేట్ ఓపెన్ అవుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ప్రిన్స్ బెయిలర్ బ్రేక్ స్పీకర్ అరెనాలోకి వస్తాడు, అది కూడా డంక్ సైడ్ ఫైట్ చేయడానికి. క్రౌడ్ మొత్తం షాక్. కింగ్స్ గాడ్ ఫేసెస్ లో టెన్షన్ కనిపిస్తుంది. ఫ్యూచర్ కింగ్ ని అటాక్ చేయాలా లేక ఆరన్ సైడ్ లో ఉండాలా అని కన్ఫ్యూజన్. బెయిలర్ ఎంట్రీతో ట్రైల్ ఆఫ్ 7 డైనమిక్ మొత్తం మారిపోతుంది. ఎపిసోడ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. పర్ఫెక్ట్ సెటప్. ఇక ఎపిసోడ్ 5 లోకి వచ్చేస్తే ఎపిసోడ్ 5 స్టార్ట్ అయ్యాక మనకి అరెనాలో 7 వారియర్స్ సర్కిల్ లో నించొని కనిపిస్తారు. అదే సింపుల్ ఫార్మేషన్ కాదు, ఫేత్ ఆఫ్ ది 7 సింబల్. బ్యాటిల్ ముందు లియోనల్ బెరాథియన్ బెయిలర్ దగ్గరికి వస్తాడు. స్మాల్ గా మాట్లాడతాడు. ఒక లైన్ అంటాడు, మీ తమ్ముడు మేకర్ కి నీ మీద కోపం ఉంది అంటాడు. మీ అమ్మ నిన్ను ఎక్కువగా ప్రేమించింది అంటాడు. చిన్న డైలాగ్ అయినా లేటర్ జరిగే ట్రాజడీకి అది పెద్ద ఫోర్ షాడోయింగ్. హార్న్ సౌండ్ తో బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ ఎక్కడే బ్యాటిల్ ని బయట నుంచి కాకుండా డంక్ హెల్మెట్ లోపల నుంచి చూపిస్తాడు. హార్ట్, బ్రీతింగ్ సౌండ్, మెటల్ సౌండ్స్, కంప్లీట్ కేవోస్ భయ్య. డంక్ కొంచెం హెసిటేట్ అవుతూ ముందుకు వెళ్తాడు. ఏరియన్ డైరెక్ట్ గా డంక్ మీదకి చార్జ్ చేస్తాడు. బెస్ట్ ఆర్మర్, బెస్ట్ వెపన్స్. ల్యాన్స్ తో డంక్ చెస్ట్ లో గట్టిగా గుచ్చుతాడు. తర్వాత మార్నింగ్ స్టార్ తో కొట్టేసరికి డంక్ బ్యాలెన్స్ లూజ్ అయ్యి కింద పడిపోతాడు. కొంతసేపు తర్వాత డంక్ అన్కాన్షియస్ అయిపోతాడు. స్క్రీన్ స్లోగా బ్లర్ అవుతుంది. స్టోరీ పాస్ట్ లోకి వెళ్తుంది. 13 years బ్యాక్. చిన్న డంక్ బ్యాటిల్ ఫీల్డ్ లో డెడ్ బాడీస్ మధ్య తిరుగుతూ ఆర్మర్ పీసెస్ తీసుకుంటూ ఉంటాడు. బ్లాక్ ఫేర్ రెబెలియన్ ఆఫ్టర్ మ్యాథ్ తర్వాత బ్రెండన్ రివర్స్ ఆర్చర్స్ గురించి స్మాల్ హింట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత డంక్ ఫ్లీ బాటమ్ లో ఫ్రెండ్ రేఫ్ తో ఉంటాడు. అదే ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కాయిన్స్ సేవ్ చేస్తున్నారు ఎస్ఓస్ వెళ్ళడానికి. కానీ ఒక కరప్ట్ సిటీ వాచ్ గార్డు రేఫ్ ని థ్రాట్ కట్ చేసి చంపేస్తాడు. అప్పుడే డంక్ లైఫ్ లో ఫస్ట్ టైం సర్ ఆర్లన్ ని కలుస్తాడు. సర్ ఆర్లన్ తాగేసి ఉన్నప్పటికీ కూడా పిక్స్టీ దగ్గర గాడ్స్ ని చంపేసి డంక్ ని సేవ్ చేస్తాడు. నైట్ అంటే టైటిల్ కాదు, హెల్ప్ చేయడం అని డంక్ ఇక్కడే నేర్చుకుంటాడు. సడన్ గా సర్ ఆర్లన్ వాయిస్ డంక్ కి వినిపిస్తుంది. ప్రెజెంట్ కి కట్. డంక్ స్లోగా కళ్ళు తెరుస్తాడు. అరెనా మొత్తం క్యావస్. ఇప్పుడు డంక్ ట్రైనింగ్ స్టైల్ ఫైట్ కాదు, ప్యూర్ ఫ్లీ బాటమ్ స్ట్రీట్ ఫైట్ మోడ్ లో ఫైట్ చేస్తాడు. డైరెక్ట్ గా ఆరియన్ మీదకి దూకుతాడు. వెయిట్ అంతా వేసి పడేస్తాడు. ఆర్మర్ గ్యాప్ ఉన్న ఎన్నర్ థై మీద స్లాష్ చేస్తాడు. ఆరియన్ పైన తో స్క్రీమ్ చేస్తాడు. డంక్ షీల్డ్ తో మళ్ళీ కొట్టేసరికి ఆరన్ ఫియర్ తో ఈల్డ్ అంటాడు. ట్రయల్ కంప్లీట్ అవుతుంది. డంక్ గెలుస్తాడు. కానీ విక్టరీ ఫీలింగ్ లేదు. అరెనాలో చాలా మంది పడిపోయారు. హార్డింగ్ ఏమో చనిపోయాడు. బీస్బెర్రీ చనిపోయాడు. డంక్ హెవీ బ్లడ్ లాస్ తో వీక్ గా ఉంటాడు. అప్పుడే బెయిలర్ డంక్ దగ్గరికి వస్తాడు. డంక్ ఎమోషనల్ గా అంటాడు, ఐఎమ్ యువర్ మ్యాన్. బెయిలర్ స్మైల్ చేస్తాడు. హెల్మెట్ రిమూవ్ చేస్తాడు. అందరూ షాక్. బెయిలర్ స్కల్ బ్యాక్ సైడ్ పగిలిపోయి ఉంటుంది. బ్యాటిల్ లో మేకర్ మ్యాస్ ఇచ్చిన దెబ్బ తగిలింది. బెయిలర్ కొన్ని సెకండ్స్ లోనే కింద పడిపోతాడు, చనిపోతాడు కూడా. ఫ్యూచర్ లో గ్రేటెస్ట్ కింగ్ అయ్యేవాడు అక్కడే ఎండ్ అయిపోయాడు. ఇక ఎపిసోడ్ 6 స్టార్ట్ అయ్యాక అట్మాస్ఫియర్ కంప్లీట్ గా సైలెంట్ గా ఉంటుంది. లైనల్ బరాథియన్ డంక్ దగ్గరికి వస్తాడు. స్టామ్స్ ఎండ్ కి రమ్మని అంటాడు. టార్త్ ఐలాండ్ కి వెళ్దామంటాడు. ఇక్కడే బిగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనెక్షన్. ఫ్యూచర్ లో బ్రియన్ ఆఫ్ టార్త్ యాన్సెస్టర్ డంకే. కానీ డంక్ గిల్ట్ తో రిజెక్ట్ చేస్తాడు. నా వల్ల అందరికి కష్టాలు వస్తున్నాయి అంటాడు. బెయిలర్ ఫ్యూనరల్ ఫైర్ తో చేస్తారు. డ్రాగన్స్ లేవు కానీ టార్గేరియన్ ట్రెడిషన్ ఫాలో చేస్తారు. డంక్ క్లిఫ్ మీద నుంచి చూస్తాడు. బెయిలర్ కొడుకుతో మాట్లాడతాడు. దేవుడు ఎవరిని తీసుకున్నాడు, ఎవరిని బ్రతికించాడు అని గిల్ట్ ఫీల్ అవుతుంటాడు. ఇంకోవైపు రైమన్ ఫాస్వే తన కజిన్ బిట్రేయల్ కి రియాక్షన్ ఇస్తాడు. తన షీల్డ్ మీద ఉన్న రెడ్ యాపిల్ ని గ్రీన్ గా మార్చుకుంటాడు. అప్పటి నుంచి గ్రీన్ యాపిల్ ఫాస్వే స్టార్ట్ అవుతారు. ప్రిన్స్ మేకరే ఆరియన్ ని పనిష్మెంట్
పనిష్మెంట్ గా ఫ్రీ సిటీస్ కి పంపిస్తాడు. తర్వాత డంక్ ని పిలుస్తాడు. ఎగ్ ని స్క్వేర్ గా తీసుకుని సమ్మర్ హాల్లో ఉండమని ఆఫర్ ఇస్తాడు. కానీ డంక్ రిజెక్ట్ చేస్తాడు. రాయల్స్ నుంచి డోర్ మ్యాన్ గా ఉండాలంటాడు. ఎగ్ కి అది నచ్చదు. కోపంతో నైఫ్ తీసుకుని ఏరియన్ ని చంపేద్దామని వెళ్తాడు. మేకర్ వచ్చి ఆపుతాడు. మేకర్ కొడుకు పెయిన్ అర్థం చేసుకుంటాడు కానీ ఏం మాట్లాడాడు. లేటర్ డంక్ కాఫిన్స్ దగ్గర నించుంటాడు. బీస్బెరీ కాఫిన్ దగ్గర నిజంగానే బీస్ తిరుగుతుంటాయి. అప్పుడే డేరన్ వస్తాడు. ఒక క్వశ్చన్ అడుగుతాడు. మ్యాడ్నెస్ పుట్టుకతో వస్తుందా లేక పెంచడం వల్ల వస్తుందా అని. ఏరియన్ ముందే ఇలా కాదు అంటాడు. ఈ మాట విన్నాక డంక్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్ ని పెంచడం తన రెస్పాన్సిబిలిటీ అని డిసైడ్ అవుతాడు. డంక్ మళ్ళీ మేకర్ దగ్గరికి వెళ్లి ఎగ్ ని తీసుకుంటాను అంటాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ప్రిన్స్ లా కాదు, రియల్ హెడ్జనైట్ స్క్వైర్ లా కష్టాలు పడాలి, నేల మీద పడుకోవాలి, రోడ్డు మీద ట్రావెల్ చేయాలి. మేకర్ కి నచ్చదు. డంక్ ఒంటరిగా వెళ్లిపోతాడు. అప్పుడే రైమన్ వస్తాడు. డంక్ కి తన ఓల్డ్ హార్స్ స్వీట్ ఫుట్ ని గిఫ్ట్ ఇస్తాడు. కానీ ఆ స్వీట్ ఫుట్ ని రైమన్ కే తిరిగి ఇచ్చేస్తాడు డంక్. వెళ్లే ముందు సర్ ఆర్లన్ గుర్తుగా ఒక చెట్టుకి పెన్ని గుచ్చుతాడు. పెన్ని ట్రీ ఆరిజిన్ కి ట్రిబ్యూట్ లాగా. డంక్ తిరిగి ఒంటరిగా వెళ్తుంటే సడన్ గా ఎగ్ వెనక నుంచి వస్తాడు. నాన్న ఒప్పుకున్నాడు అని అబద్ధం చెప్తాడు. డంక్ స్ట్రిక్ట్ గా రూల్స్ పెడతాడు. ఇంకా నుంచి నేను చెప్పిందే వేదం. ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేస్తారు డోర్నే డైరెక్షన్ లో. ఎందుకంటే పపెట్ గర్ల్ టాంజల్ అక్కడే ఉంది. మాటల్లో డంక్ 7 కింగ్డమ్స్ అంటాడు. ఎగ్ కరెక్ట్ చేస్తాడు. జాగ్రఫీ ప్రకారం 9 కింగ్డమ్స్ అంటాడు. ఇద్దరు సన్సెట్ వైపు నడుస్తూ ఉంటారు. ఎండ్ క్రెడిట్స్ తర్వాత లాస్ట్ సీన్ ఉంటుంది. టార్గేరియన్స్ ఇంటికి వెళ్తారు. ఏరియన్ ఇంకా ఇంజూర్డ్ గా ఉంటాడు. మేకర్ ఎగ్ కనబడట్లేదని తెలుసుకుంటాడు. ఎగ్ పారిపోయాడని అర్థమవుతుంది. మేకర్ కోపంతో రగిలిపోతాడు. సీజన్ 1 అక్కడే ఎపిక్ గా ఎండ్ అయిపోతుంది. ఇది భయ్యా లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో జరిగిన స్టోరీ. ఇందులో చాలా సీన్స్ అయితే నేను మిస్ చేశాను. ఎందుకంటే అవి అనవసరం అనమాట. లేదు భయ్యా ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇంకా ఘోరంగా నీట్ గా ఒక 1 అవర్ పెట్టినా పర్లేదు, 30 మినిట్స్ పెట్టినా పర్లేదు అనుకుంటే చెప్పండి. డీటెయిల్డ్ గా క్లియర్ గా స్క్రిప్ట్ రెడీ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇట్స్ ఎనఫ్ భయ్యా, నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎనఫ్, సరిపోతుంది. బట్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్. స్క్రిప్ట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చుంటే నేను వాయిస్ ఓవర్ అది కంటిన్యూ చేస్తుండొచ్చు, చెప్పలేను. మాక్సిమం ఏమి ఉండవు మిస్టేక్స్. బట్ మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నుంచి మరిన్ని ఇలా రీక్యాప్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇంకా ఎక్కువగా చేద్దామని అయితే అనుకుంటున్నా. మీరు కొంచెం ఈ వీడియోస్ కి సపోర్ట్ ఇస్తే నేను ఆబ్వియస్లీ కంటిన్యూ చేస్తా. ఓకే, ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు రివ్యూ ఛానల్స్ కోసం చూస్తున్నట్టయితే మెయిన్ ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఖచ్చితంగా వెళ్ళి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.